కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సంఘ కాపాడి, ఊర్లు పెద్దలు, చిన్నలందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు అందరికీ దీవించిన కాక. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నానండి. ప్రకటన గ్రంథము, అందరి బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో 6వ అధ్యాయము 3-4 వాక్యము చదివి దాని నుండి కొన్ని మాటలు చెప్పడానికి నేను సిద్ధపడుచున్నాను. స్తోత్రం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రదినైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములు సమాధానము లేకుండాటయు తక్కును ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. చూడండి, 3-4 వాక్యములు. ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. రెండవ జీవి ఎవరండి? అదే ముందుగా నేను చెప్పాను. మొదటి జీవి గురించి నేను చెప్పాను. రెండవ జీవి ఎద్దులు. ఆ జీవి ఏం చెప్పుతున్నారు వినండి. చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రదనైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. అంటే ముందుకు ఏ గుర్రం వచ్చింది? తెల్లని గుర్రము. ఇక్కడ మీరు చూడాలి, ప్రకటన గ్రంథము ఇదే మనం ఈ చాప్టర్కి మేము చూడాలి. ఇదే మొత్తం ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినది మొత్తం ఇక్కడ మీరే చూడగలుగుతున్నారండి. ఇక్కడ మీరు బాగా మీరు చూడాలి. అక్కడ ఈ ప్రకటన గ్రంథంలో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి, 6వ అధ్యాయము తెల్లని గుర్రం. అదే రెండవదే వచ్చిందండి. చూడండి, ఎర్రన ఆ గుర్రం. దేవుడికి స్తోత్రం. ఇది నేను కొంచెం చెప్తాను, తర్వాత మీకు అర్థమవుతున్నారండి. ఇది చూడండి, యేసుక్రీస్తు బాప్టిజం పొందిన విషయం గురించి ఇక్కడ రాయబడింది. బాప్టిజం అనే గారికి బాప్టిజం ఇచ్చారు. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తర్వాత సిలువలో మన కొరకు ఏమైందండి? మరణించింది. ఆ మరణం ఇక్కడ రాయబడి ఉందంటే యేసు ప్రభు మరణించిన తర్వాత దేవుడు సంఘ భూమిలో ఏమైంది? స్థాపింపబడింది. మరి యేసు ప్రభు మరణించినప్పుడు ఏమైందండి? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మనం బైబిల్ చెప్తున్నారండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యంలో రాయబడినప్పుడు ఏంటి రాయబడిన? పాతాళములకి యేసయ్య ఎక్కడికి వెళ్ళారు? పాతాళములు చనిపోయిన పాత నిబంధనలు సమస్త పరిశుద్ధులకి ఆత్మలకి తీసుకొని యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకములకి వెళ్ళింది. పరలోకములకి వెళ్ళిపోయిందంటే నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. దేవుడు సంగమా, ఇప్పుడు దేవుడు విడుదల ఒకటి చనిపోతే వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారో ఆ చోటకి మనం వెళ్ళగలుగుతున్నారు. అందుకని మనము కొందరు అనుకున్నారు గట్టిగా చచ్చిపోయిన తర్వాత కొందరు రోజు ఇక్కడ తిరిగిన తర్వాత పండుగ వెళ్తున్నారని కొందరు నమ్ముతున్నారు. అలాగే కాదండి. దేవుని బిడ్డలు పరిశుద్ధంగా జీవించిన, మారు మనసు పొంది, బాప్తిజం పొంది, చచ్చిపోయినా పరిశుద్ధంగా జీవించిన దేవుడి బిడ్డలు చచ్చిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తుందానండి? పరలోకములకు వెళ్ళిపోయినట్టుగా దేవుడి వాక్యం అన్నమాట. స్తోత్రం. అప్పుడు పరలోకం వెళ్ళిపోతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘం గురించి రాయబడింది. 7 సంఘం గురించి చూడండి. మీరు చూస్తారు కదా. స్తోత్రం. ఇది నా ముందుకు చెప్పాను. 7 దీపం గురించి రాయబడి ఉందండి. దేవుడికి స్తోత్రం. అంటే ఈ సంఘం కూడా ఏమవుతున్నారు? ఎత్తబడుతుంది. ఈ సంఘం కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఎత్తబడిన తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినట్టుగా పరలోకం తెరవబడింది. సంఘం పరలోకములకు వెళ్ళిన తర్వాత ఇక్కడ భూమిని జరిగిన 5 అధ్యాయం నుండి 19 అధ్యాయం వరకు జరిగిన సంగతి, 19 కాదు 20 అధ్యాయం వరకు జరిగిన సంగతి ఇక్కడ రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఇంతవరకు మీకు అర్థమైనట్టుగా నేను అనుకున్నానండి. దేవుడికి స్తోత్రం. ఇదన్నీ ఆ 24 పెద్దలు కూర్చున్నది. నేను చెప్పాను కదా, 24 పెద్దలు కూర్చున్నారండి. దేవునికి స్తోత్రము. ఇది పరలోకమైన సింహాసనము మనకు దొరకబడినగా కిరీటాలు, తర్వాత మన విభాగము జరుగుతున్నారు. దేవుడు సింహాసనంలో కూర్చోబడుతున్నారు. తర్వాత ఏమవుతుంది? మన సంఘము, సంఘ బిడ్డలు కూడా కలిసి భూమిలోకి యేసు ప్రభు దిగి వచ్చినది.
రాయబడి ఉంది. అదే నిమ్మనే తర్వాత చెప్తున్న తర్వాత ఈ భూమిలో ఉన్న దేవునికి నమ్మలేని వాడికి అందరికీ దేవుడి సింహాసనం కూర్చోబెట్టి పుస్తకం మనం ఇప్పబడి అందరికీ దేవుడి తీర్పు తీర్చిన తర్వాత ఆ మనిషినికి అందరికి ఎక్కడికి వేస్తుంది? అగ్నిగుండంలోనే పడేసిన తర్వాత దేవుడు ఈ భూమికి ఏమవుతుంది? అగ్నిలతోని కాల్చేసిన తర్వాత కొత్త భూమిలోకి ప్రవేశన. దేవుడి స్తోత్రం చెప్పండి. అది మెల్లమెల్లగా చెప్తాను. ఇది ఒక్క రోజు ఇలాగ చెప్తా అవుతానండి, నీకు అర్థం అవడానికి నేను మెల్లమెల్లగా చెప్తాను. తర్వాత మీరు ఇది మనం ఇప్పుడు చదివిన వాక్యం దేవునికి స్తోత్రం. అదే 6వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు రాయబడినది దేవునికి స్తోత్రం. ఇది 11వ అధ్యాయం 9వ అధ్యాయంలో రాయబడిన విషయం దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది 13వ అధ్యాయంలో రాయబడిన విషయం. సింహమునికి ఎన్ని తెలియండి? 7 తలలు 10 కొమ్ములు. 7 తలలు 10 కొమ్ములు. అది ఇక్కడికి రావాలి. ఇది అనగా తెలిసిన మాత్రమే మీకు అర్థమవుతుంది. ఇది దానియేలు గ్రంథంలో దానియేలు చూసినప్పుడు కనబడిన ఒక కళ. అదేంటండి? దేవునికి స్తోత్రం. కళ ఏమంటే దేవునికి స్తోత్రం. రాజు నెబుకద్నెజరు చూసినప్పుడు ఒక బొమ్మకి కనబడింది. ఆ బొమ్మకి చూసినప్పుడు ఒక బొమ్మ కనబడింది అతనికి. కానీ దానియేలు చూసినప్పుడు బొమ్మ కాదు, 1 2 3 4 విధములున్న జంతువుల గురించి చూస్తున్నారు. 4 విధముల జంతువు 4 రాజ్యముల గురించి చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. తర్వాత మీకు చెప్తున్నారు మాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు తెలుసుకున్న మాట దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది దేవునికి స్తోత్రం కలిగిన 17వ అధ్యాయంలో ఒక సింహముల పైన కూర్చోబడిన ఒక స్త్రీ 20 రంగుల వస్త్రం ధరించింది. ఇదే ఎవరండి? ఆర్సీఎం సంఘానికి తెలియబడింది. ఏ సంఘం అండి? నేను ఆడి విరోధంగా చెప్పిన వాడు కదండి, ఆడికి నన్ను ప్రేమిస్తుంది. కానీ బైబిల్ చెప్పినప్పుడు అలాగే చెప్పాలి. స్తోత్రం. ఏ సంఘం ఏమంటే 7 తల 7 కొండ ఏంటి? 7 తల 7 కొండలు. రామ సంఘం ఇక్కడ కూర్చున్నారు కొండ పైన. 7 కొండ పైన కూర్చోబడిన సంఘము రోమ సంఘం అంటే ఆర్సీఎంలకు తెలియపరుచుదాం. అంటే ఆ స్త్రీ గురించి మీకు మనే 17వ అధ్యాయం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇది 12వ అధ్యాయంలో కనబడిన ఒక స్త్రీ. స్తోత్రం. ఇది 12వ అధ్యాయంలో కనిపించిన ఒక ఆ స్త్రీ గురించి. అది మన ఇశ్రాయేల్. ఈ స్త్రీ ఎవరండి? ఇశ్రాయేల్. ఇదేంటది? సాతాను. 7 తలలు ఉన్న ఆ గడ సర్పతో ఎవరైనా దేవదూతలు ఏం చేస్తున్నారు? యుద్ధం చేశాడు. నరికి ఎక్కడ భూమి మీదకే పడవేసినప్పుడు ఈ 10 కొమ్ములు ఒక కొమ్ములు మొలచి వచ్చున్నారు. అది అంత్యక్రీస్తు అండి. అంత్యక్రీస్తు తన మీద ఆ శక్తి ఆదరిస్తుంది. అంత్యక్రీస్తు మీద స్తోత్రం కలిగిన. అది ఆదరించి ఈ భూమి మీద చేయవలసిన విషయం గురించి నేను చెప్పబోతున్నా. ఇది చూడండి, ఇదే చూడండి. ముద్ర విప్పగా ఎవరు వచ్చింది? ఇప్పుడు చూసినప్పుడు తల్లిని చూశారు. ఇప్పుడు రెండవది చూసినప్పుడు ఎర్రన ఏంటంటే రక్తములకి కనబడుతున్నారు. యుద్ధము. ఎర్రలో ఏమండి? ఎరుపు కలర్ దేనికి సాదృశ్యం అండి? రక్తానికి లేకపోతే యుద్ధానికి సాదృశ్యం. అంటే దేవునికి స్తోత్రం. ఈ భూమిని ఇంకా భయంకరమైన యుద్ధం జరగడానికి వెళ్ళిపోతున్నారు మాట. ఎందుకంటే అందరు చాలా మందికి చంపొస్తుంది. చాలా మందికి ఏమవుతున్నారు? చంపబడుతున్నారు. ఎందుకు చంపబడుతున్నారు అంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వాక్యం నుండి కిందకి చదవండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వాక్యం నుండి కిందకి చదవండి. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. అంటే 2 సాక్షులకు పంపించండి. చూడండి, 2 సాక్షులు ఇక్కడే ఉంది. ఇదా ఆ 2 సాక్షులు ఇక్కడ చిన్నగా ఉంది. ఆ 2 సాక్షికి దేవుడు ఏం చేస్తున్నారు? పంపిస్తున్నారు. ఎందుకంటే పంపించండి. వినండి, ఎందుకు పంపిస్తున్నారు? అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు. ఎంతంటే 1260. ఎన్ని ఉంది? ముందుకు నేను చెప్పింది యూదులకి ఉన్న క్యాలెండర్ ఉంది. ఒక నెలకి ఎన్ని దినం ఉంది? 30 రోజులు. అన్ని నెలకి ఎన్ని రోజులు ఉందండి? 30. అంటే చదువుతున్న బాబు చదువు పూర్తిగా చెప్పండి. 1260 దినములు ప్రవచించుడు. మీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2వ ఒలివ చెట్లను దీపస్తంభమున ఎవడైనను
ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి. అంటే ఇక్కడ ఎన్ని రోజుందండి? 1260. అదంటే 3.5 సంవత్సరం అండి. ఏంటండి? 360. అంటే మీరు అది లెక్క పెట్టండి. 42 నెల, 42 నెలలు, 42 ఇంటూ 30 ఎంత? 1260. సోదరు 3.5 సంవత్సరము ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం. వారు ఏం చేయబోతున్నారు? సాక్ష్యము ప్రకటించారు. ఏంటి సాక్ష్యం ప్రకటిస్తున్నారంటే యేసుక్రీస్తు శిలువ మరణం గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుని వాక్య పరిచయం చేసుకున్నారు. అంటే మీరు అనుకున్నారండి, కొందరు అప్పుడు ఈ సువార్త విన్న చాలా మంది అప్పుడు ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు శిలువలో మరణించిన సువార్త ఇప్పుడు మనం చెప్పినట్టుగా చాలా మంది అప్పుడు వింటాం. ఇప్పుడు వింటున్నట్టుగా అప్పుడు కూడా వింటుంది, వింటారు. ఇప్పుడు చాలా మంది వింటున్నారు. కానీ వారు ఇప్పుడు కూడా ఏమవలేదు, నమ్మలేదు, మారు మనసు పొందలేదు. ఎందుకు మారు మనసు పొందలేదంటే సాతాను అడిగే వేలు మనోనేత్రం ఏం చేశాడు? అప్పుడు ఈ స్తోత్రము ఇప్పుడు సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించిన ఇప్పుడు చాలా మందిని యేసయ్య వస్తాడు, మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకంలో చేరిపోయిన తర్వాత 3.5 సంవత్సరము ఈ అంత్యక్రీస్తు మంచి పరిపాలన జరుగుతున్నది. ఏంటండి? మంచి పరిపాలన. 3.5 సంవత్సరం తర్వాత ఈయన స్వభావము మార్పు చెందుతుంది. అప్పుడు అంటే 3.5 సంవత్సరంలో ఈయన వచ్చారు. ఎవరు? సాక్షులు. ఎవరైనా నాకు తెలియదు అండి. బైబిల్ కాదు 11వ అధ్యాయం నేర్పించినప్పుడు మీకు నాకు చెప్తాను. 2 సాక్షులు వచ్చి ఆడు 3.5 సంవత్సరం ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది ఏమవుతున్నారు? రక్షింపబడతారు. చాలా మంది ఏమవుతున్నారు? రక్షింపబడుతుంది. అంటే ఆడు సువార్త చదవండి సువార్త 11వ అధ్యాయం 3-4 నుండి చదవండి. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు ఓ లోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. అంటే ఈ 3.5 సంవత్సరం వాడు సువార్త ప్రకటించున్నారు. ఏ సువార్త ప్రకటించున్నారు? మత్తాయి సువార్త లిఖనండి. మత్తాయి సువార్త ఏ సువార్త అప్పుడు ప్రకటిస్తున్నారు వినండి. మత్తాయి సువార్త 24వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. మత్తాయి సువార్త 24వ అధ్యాయము మరియు ఈ రాజ్య సువార్త సకల జనమునకు సాక్ష్యార్థం. ఈ రాజ్య సువార్త ఆ దినములు ప్రకటిస్తున్నారండి. యేసుక్రీస్తు కూడా ఇదే ప్రకటించారు. అవును కదా? రాజ్య సువార్త యేసుక్రీస్తు కూడా ఆయన ముందుకు ఎవరు ప్రకటించి? యోహన్న గారు కూడా రాజ్య సువార్త ప్రకటించారు. అప్పుడు ఈ 3.5 సంవత్సరం భూములు మహాశ్రమలు కలిగినప్పుడు సువార్త ప్రకటిస్తున్నది. ఏంటి? యేసు ప్రభు మరణించిన విషయములు ప్రకటించినప్పుడు చాలా మంది ఏమవుతున్నారు? రక్షణ పొందినప్పుడు ఏమవుతున్నారు? యూదులు ఏంటి? అప్పుడు కూడా నమ్మలే. యూదులు ఏం చేస్తున్నారు? అప్పుడు కూడా యేసయ్యని నమ్మలేదు. వారు అంత్యక్రీస్తు తోడుగా కలిసి ఈ రక్షణ పొందిన వాడికి ఏమవుతున్నారు? సంవస్తది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. 6వ అధ్యాయం ఉంది. ఆడు కేకలు వేస్తున్నారు. దేవుని ఎందుకు దేవా నా ఎందుకు తీర్చలేదని. నేను చెప్పిన మాట ఏంటంటే సువార్త ప్రకటించినప్పుడు చాలా మందికి ఏమవుతున్నారు? సంవస్తది. దేవునికి స్తోత్రం. ఈ 2 సాక్షులకి ఎవరు ముట్టరు. ఎవరికైనా ముట్టడానికి వచ్చి ఏమవుతుంది? వారు కూడా ముట్టడానికి వచ్చినప్పుడు వారు నోటి నుండి అగ్ని బయలుదేరుతామని 5వ వాక్యం చూడండి. ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. అంటే అలాగా వారికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా అమ్మ తిట్టిన గాని కొట్టిన గాని మౌనం కదా. ఎవరికి చంపరు, ఎవరేమనరు. మన నోటి నుంచి ఏమి రాదు. నోటి అగ్ని లేదు. మన నోటి నుంచి ఇప్పుడు యేసయ్యా క్షమించమని, యేసయ్యా క్షమించమని చెప్పుతున్నారు. కేసు లేదు, ఏటి లేదు. మనం ఏం చేయలేదు.
కేసులు పెట్టడానికి వెళ్ళరు, వాడు యుద్ధం చేయడానికి పోరాడు ఆడు కొట్టాను కానీ తిరిగి కొట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు క్షమించిన కాలం ఇది. అందుకని మనం ఏం చేస్తున్నది, యేసయ్యా ఆ వ్యక్తి మాకు చేసిన అన్యాయం నీ ఏం చేయాలి, క్షమించమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం తప్ప నోటి నుండి ఏం రాదు. శాపం గాని శపించడము చంపడం అన్నట్టుగా ఒక మాట మన నోటి నుండి రాదు. కానీ ఆనాడేమో జరుగుతున్నది అలాగ కాదు. ఆడికి ఏదైనా హాని చేయడానికి ప్రయత్నించిన ఏడలా వెంటనే నోటిని చేయమొస్తుంది. ఓ ఒక్క మాట ఈ నశించిపోదురుగా కానీ చెప్పిన వెంటనే నోటిని చేయమొస్తుంది. ఆమె నక్కి వచ్చి ఏమవుతుంది అను నీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. ఇప్పుడు అంటే కృపాయుగం అది. ఇప్పుడు కృపాయుగం ఉన్న కాబట్టి నీ ఏటి దేవుని విరోధంగా, దైవదాసునికి విరోధంగా, సంఘమునికి విరోధంగా, క్రైస్తవునికి విరోధంగా ఎన్ని దోషం చేసిన గాని దేవుడు నీకేమి చెయ్యను. ఎందుకంటే చెయ్యడు దేవుడే, చెయ్యడు నీకు. ఎవడు చేస్తే ఉంటే కృపాయుగం ఆయన కాబట్టి ఎవరికి దేవుడు ఏం చేయడు, చెయ్యడు ఏ హాని. కానీ ఆనాడు అడగదానండి. ఈ 2 సాక్ష్యాలు వస్తుంది. ఆడేం చేసిన 3.5 సంవత్సరం సువార్త ప్రకటించిన తర్వాత ఏం జరుగుతున్నారని మీరు చూడండి. అది 6, 7, 8 వాక్యం చూడండి. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. చూడండి వాడికి అధికారం ఉంది. ఆ వర్షం ఏం చేస్తున్నారు, అక్కడ ఏలియా ఆనాడు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు భూమిలో చేయలేదు, వర్షం పడలేదు. అంటే ఈ దేవుని స్తోత్రం. అంత్యక్రీస్తు పరిపాలన అంటే అంత్యక్రీస్తు పరిపాలనము మహాశ్రమ కాలములు 2 సాక్షులు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు వారేం చేసిన ప్రజలు మారు మనసు పొందలేరు కాబట్టి దేవుడు ఏం చేసి ఈ 2 సాక్షులు ఆదో సమయం చేయబోతున్నారు. వర్షం కొట్టకుండా ఇదన్నీ చేసిన కానీ మారు మనసు పొందరు. ఇదన్నీ మీరు అనుకున్నారంటే ఏదో అద్భుతం చేసి అందరం అవుతుంది ఒట్టినండి. అది అయితే యోహాను సువార్త 2వ అధ్యాయం చదవద్దు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసయ్య ఏమంటే ఒక ఇంటికి వెళ్ళారు. అక్కడ ద్రాక్షరసము అయిపోయింది. ఆ నాడులో ఏం చేశారు, ద్రాక్షరసం ఆగిపోయింది కదా కాబట్టి దేవుడు వెంటనే నీళ్ళకి ఏం చేశారు. ఇదన్నీ చూశారు కదా ఇంటికి ఉన్నవారు. ఎవరు మారారా? అద్భుతంగా చూశారు. ఇది కన్నుతో చూసినప్పుడే చేయలేదు, మారలేదు. దేవుడికి అది మాత్రం కాదండి. దేవుడికి స్తోత్రం. యేసయ్య కుష్ఠరోగికి ముట్టి ఏం చేశాడు, 10 మందికి స్వస్థపరిచాడు కానీ అక్కడ వచ్చాడు వాకి 9 మందిరు. అలాగే అయితే సమాధి దగ్గరికి అందరు యూదులు నిలబడినప్పుడు యేసు ప్రభువు వచ్చి లాజరు బయటికి రమ్ము అని చెప్పిన వెంటనే వచ్చారు. మీరు అనుకున్నారు నడిచి రావడానికి ఆమె చెయ్యిదాలు ఏమైంది, కట్టేశాడు కాబట్టి లాజరు అని పిలువగా ఆ కట్లతోనే మనిషి అక్కడ నుంచి ఏం చేశారు, ఎగురుకొని వచ్చి నిలబడి బంతి వచ్చినట్టు ఎగురుకొని వచ్చి ఏసై దగ్గర కట్టు విప్పమా అని నడిచి వెళ్ళమో నేను విడుదల. ఇంత గొప్ప విడుదల కలిగారు ఎవరైనా మారమనసు పొందారా? కొందరు ఇప్పుడు అనుకో ఏదైనా అద్భుతం చేస్తే వాళ్ళందరూ ఉట్టిండ బాబు వచ్చినది వాడికి బ్రతికిన వాడికి కూడా దేవుడికి నమ్మకం లేదు. నేను చూశానని చెప్పు తిరుగుతారు కానీ నేను అద్భుతం చూశాను కదా దేవునికి నామను. చూసారు కానీ మీరు కూడా చూడలేదా మీరు? ఎంత చూశారు కానీ రాదు. అది మాత్రం కాదు. యాయిరోస్ ఇంటికి దేవుడు వెళ్ళారు కదా, అక్కడ పాప చనిపోయారు కదా. యాయిరు గారు ఇంటికి వెళ్ళి యేసయ్య ఆ 12 సంవత్సరాల కుమార్తెకి ఏం చేశారు, పిలిచిన వెంటనే అమ్మా బ్రతుకరు ఇదన్నీ అద్భుతం చూశారు. ఆ కుటుంబస్తులు కూడా మారు మనసు పొందలేనట్టుగా నేను అనుకున్నాను. చరిత్ర రాయలేదండి. నన్ను ఒంటరిగా పంపిస్తే వెళ్ళిపోదండి నా కొడుకు. చెప్పిన మాట ఏంటంటే అద్భుతము చూసిన అందరూ మారు మనసు పొందుతున్నారని అనుకోవద్దు. మీరు అనుకున్నారు అయ్యో అయ్యగారు ఒక అద్భుతం చేసిన ఎడలా
నానాడు మారలేకపోతే అప్పుడే లేదు, ఇప్పుడే అక్కడ లేదు. ఎన్ని అద్భుతం జరుగుతున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు కూడా ప్రజలు ఏమవలేదు, మార మనసు పొందలేదు. స్తోత్రం. అప్పుడు ఈ రెండు సాక్షులు దేవుడి వాక్య ప్రకటించారు, సువార్త ప్రకటించారు. అప్పుడు చెయ్యి విడిచి పట్టిన చాలా మంది ఉన్నారు, చెయ్యి విడబడిన వాడు చాలా మంది ఉన్నారు. వారు కూడా ఈ సువార్త విన్ని ఏమవుతున్నారు, రక్షణ పొందుతున్న. రక్షణ పొందుతున్న మాత్రం కాదు, వాడి మెదటి మీద ఏముండదు. 666 నంబర్ ఏం చేయరు, ముద్ర వేయలేదు. కాబట్టి ఈ అందుకృష్ణ ఏం చేస్తున్నారు, చంపుతున్నారు దేవుని. అందుకని ఏ గుర్రములు బయటికి వస్తుంది, అదే విధంగా జరగబోతున్నారండి. స్తోత్రం. ఇక్కడ సమాధానం ఉండదు, భూమి మీద ఏముండదు, స్తోత్రం. మనం ఉన్న కాబట్టి అంటే నేను చెప్పిన మీకు అర్థమైందో లేదని. యేసుప్రభు చెప్పారు, నీ లోకానికి ఉప్పు, నీరు నీ లోకానికి ఉప్పు వెళ్ళిపోతే మాట్లాడితే ఏమవుతుందమ్మా, మాట చెప్పకుంటే తప్పకుండా కొట్టుతాం. దెబ్బలు కూడా చెప్పగానే ఉంటది. అది మరి కూర చెప్పడం వచ్చేది భార్య కూడా. హలో, యేసుప్రభు చెప్పారంటే నీ లోకానికి వెలుగు. ఎవరికి? సంఘానికి. చూసుకోండి, లోకానికి వెలుగు వెళ్ళిపోయింది అనుకో, అందరూ నేనే వెలుగు మన ఇద్దరు వెలుగు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మీకు కొందరు మారు మనసు పొందలేరు, వారే అదే అంటే బైబిల్ చెప్పుతున్నారు, రక్షణ పొందిన వాడు అందరూ, రక్షణ పొందలేని వాడు అందరూ చీకటి. ఎప్పుడు చీకటి కలిసి నువ్వు ఏమవుతుంది, నేను చెప్పిన ఉన్నా కాబట్టి కనబడితేటగా నడుస్తున్నారు తల్లి. ఈ వెలుగెళ్ళిపోయిన అనుకో చీకటి, అక్క మొత్తం చీకటి, చీకటిగా ఉంటా. ఓ దేవుడు చెప్పండి. యేసుప్రభు చెప్పారండి, తోడేల మధ్యలో మీరు అంటే మనమందరూ గొర్రె పిల్లండి. మనమందరూ ఈ గొర్రె పిల్ల పరలోకములకు వెళ్ళిపోయిన అనుకో మొత్తం ఎవరండి, తోడేలు కలిసి ఎలాగ అవుతుంది మీకు తెలుసు. మీరే చూసుకో. ఫైటింగ్ దేవుడు సంఘము, దేవుడు లోకము పైకి వెళ్ళిపోయిన అనుకో ఇక్కడ ఏముండదు, అదే ఇక్కడ మనం చదువుల వాక్యములు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఖడ్గం దొరికిందట, ఆయనకి అధికారం దొరికిందంట. భూమిని సమాధానం ఏం చేశారు, ఎంత ఘోరమైన అయినా దేవునికి స్తోత్రం. మనమున్న కాబట్టి సమాధానం లోకములుంది. ఒక స్తోత్రం చెప్పండి. యేసుప్రభు చెప్పారండి, లోకం ఇచ్చిన సమాధానం కాదు, నేను ఇచ్చిన ఆ సమాధానం ఉన్న కాబట్టి, మనకు సమాధానం ఉన్న కాబట్టి అందరి సమాధానంతో స్తోత్రం. యేసుప్రభు ఇంకా చెప్పినట్టుంటే ముళ్ళుల మధ్య పద్మ పుల్ల ఉన్నాయి. ఎప్పుడు కమల పువ్వు ఉంది కదా, కలవ పువ్వు కమల పువ్వు అంటే ఉత్తమ పరమగీత మీద ఉంది కదా, 2వ అధ్యాయంలో మీద తామర పుష్పం దేవునికి స్తోత్రం కలిగిన 2వ అధ్యాయంలో దొరికిన వాడు ఒకసారి చూసి చెప్పండి. 2వ వాక్యం అమ్మా, 2వ వాక్యం. లైక్ ద లిల్లీ అమంగ్ ద థార్న్స్. అదే ఇంగ్లీష్ అది నాకు తెలుసు. పళ్ళు రాకాస చెట్లలో వల్లి పద్మము కనబడు, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడగా కదా, అదే చూడండి 2వ వాక్యం చూడండి. పళ్ళు రాకాసి చెట్లలో వల్లి పద్మపు కనబడునట్లు, వల్లి పద్మము అది ఎక్కడ ఉండేది, ముళ్ళల మధ్య. ఎక్కడ ఉందండి, ముళ్ళల మధ్య. దేవుని సంగములకి సాలోము గాని చెప్పిన ఏంటండి, పద్మ పువ్వు.
ఆ పద్మ పువ్వు ఎక్కడ ఉంది? ముళ్ళల మధ్య ముళ్ళల మధ్య. అందుకని ఎప్పుడు ఏమవుతుంది? పొడుచుడే పొడుచుడే. అందుకని పొడిచినప్పుడు నీ కూడా తిరిగి ఏం చేయకూడదు, పడవకూడదు. నేను ఎవరు? పువ్వే. పువ్వే. అందుకని పువ్వునికి ఏం లేదు, ముళ్ళు లేదు, అంటే తిరిగి చేయలేదు. స్తోత్రం. అంటే ఈ పువ్వు ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోయింది అనుకో, ముళ్ళే పుచ్చుకుంటాయి. స్తోత్రం కలిగింది. భూమిని భయంకరమైన శ్రమ కలిగిన దినములు వస్తున్నారండి. దేవుని సంకమా, దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. దేవుని అంటే ఇతనికి అధికారం జరిగిందండి. ఏంటో జరిగిందండి? ఎందుకు? ఈ భూమిలో ఉన్న వాడికి యుద్ధం చేయడానికి, చంపడానికి ఉన్న అధికారం లేకుండా ఏ పని చెయ్యదు. బైబిల్ అలాగే చెప్పుతున్నారు. అన్ని అధికారము. రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. రోమపత్రిక 13 ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండుట వలెను. ఏలయనగా దేవుని వలన కలిగి ఉన్నది తప్ప మరి ఏ అధికారమును లేదు. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన అధికారం ఎక్కడి నుంచి వస్తున్నారు? దేవుని వలన. ఎన్ని అధికారం దేవుడి వల్లనే వస్తున్నారండి. దానియేలు గ్రంథం కూడా చూడండి. అప్పుడు కొత్త కూడా అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములు కూడా రండి. 2వ అధ్యాయములో 21వ వచనం చూడండి. 21వ వచనం. ఆయన కాలమును సమయములను మార్చువాడై రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును. అంటే రాజులకి ఏం చేస్తున్నారు? త్రోసివేయడం. 2 నియమించుతున్నారు. ఏది రాజులు నియమించిన అన్ని అధికారం దేవుని పైన వస్తున్నారండి. It is he who changes the times and the season. He removes kings, establishes king. అంటే రాజులకి రిమూవ్ చేయడం, తీసివేయడం. 2 రాజులకి ఏర్పరచుకోవడం. ఆయనకి ఏర్పరచుకున్న అంటే పరిపాలన చేయడానికి ఉన్న అధికారము పైనుండి దొరికిన కాబట్టి వారందరూ ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. జగన్ కాదు, నరేంద్ర మోడీ కాదు, ఎవరైనా కూడా అధికారం లేకుండా దేవుడు అధికారం ఇవ్వలేకపోతే వారిని భూమిలో చేయదు. వారు నమ్మలేకపోతున్నారు కానీ మనం నమ్ముతున్నారు. దేవుడికి ఎవరి పరిపాలన చేస్తుంటే అధికారం దేవుడు ఇచ్చిన కాబట్టి ఆ పరిపాలన జరుగుతున్నారు. 5 కానీ 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు వరకు దేవుడికి స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట అంటే పైన అధికారం ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇతనికి కూడా అధికారం ఇచ్చారు. ఎందుకంటే ఖడ్గని ఈయన చేతులు ఏమంటూ ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం దేనికంటే దేవునికి స్తోత్రము, మనుష్యునికే ఇయ్యాలి, చంపడము. దేవునికి ఎందుకు చంపుతున్నారంటే సువార్త విన్నారు కదా, మార్మల్స్ పొందారు కదా, రక్షింపబడుతున్నారు కదా. ఇది వినేటప్పుడు సాతాను శక్తికి ఏమవుదు? అయ్యో నా రాజ్యం నుండి కొందరు ఏ రాజ్యానికి చేరిపోయింది? దేవుడి రాజ్యానికి చేరిపోయింది అని అనుకొని ఆడికి చంపడానికి వస్తుంది. చంపడానికి వచ్చినప్పుడు 2 సాక్షులు నిలబడుతున్నారు. 2 సాక్షి నిలబడుతున్నాడు. చంపడానికి వచ్చినప్పుడు, హాని చేయడానికి వచ్చినప్పుడు ఈయన నోరు తెరిచిన వెంటనే నీ అగ్ని వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అలాగే ఏరియా గారి ప్రార్థన చేసి ఉండగా ఆకాశం నుండి ఏమైంది? అగ్ని కురిపించినట్టుగా భయంకర అగ్ని కురిపించి చాలా మందికి ఏం చేస్తున్నారు? చావు జరుగుతున్నారు. స్తోత్రం. ఇప్పుడు మీ చావు కోసం మనం ప్రార్థన, బ్రతుకు కోసమే ప్రార్థన చేస్తున్నాం. కొందరు అనుకున్నారు మమ్మల్ని తిట్టారు, కొట్టారు, పూజలు ఆడుతున్నారు. నీ అన్ని చెప్పిన కానీ చచ్చిపో. నీకు ఒక సమయం ఉంది. ఈ ప్రకటన చెప్పిన మాట కూడా మీరు వినండి. ఆ 13వ అధ్యాయంలోకి రండి. అక్కడ చెప్పిన మాట వినండి. దేవునికి స్తోత్రం కలిగింది కాదా? 7వ వాక్యం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడును. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనముని మీదను. 11:7 వారి సాక్ష్యము చెప్పుట ముగింపగానే. అది ఎప్పటి వరకు? సాక్ష్యము చెప్పి ముగించిన పని ముగించిన తర్వాత ఏదైనా చెయ్యొచ్చు.
స్తోత్రం. Hallelujah. ఆడ పని ముగించిన నీకు దేవుడు ఒక సమయం ఇచ్చిందండి. ఆ సమయం వచ్చిన ఆ సమయం వరకు నీ భూమిలో పని చేయాలి. సాక్ష్యం జీవిస్తాం. చెప్పి జీవిస్తాం. సమయం ఆయన అనుకున్నాం. వెళ్ళిపోవడమే మరి. ఎంతమందికి అర్థమైందని తెలియదు. రెడీ చేస్తే పెట్టి కొయ్య రెడీ చేసుకోవడం. అంటే నువ్వు సువార్త ఒకటే అధ్యాయంలోకి రండి, అక్కడ చెప్పిన ఒక మాట కూడా వినండి. నువ్వు సువార్త ఒకటి అధ్యాయంలో మీకు అర్థం అవుతున్నది. అది కూడా చదివితే మీకు కొంత కరెక్ట్ గా అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఒకటి ఇదే 23వ వాక్యం చూడండి. ఒకటి ఇదే 23వ వాక్యం. అతడు సేవ చేయు దినములు ఆ. సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఎప్పుడు ఇంటికి వెళ్ళారు? సేవ చేయి దినములు నేను పని సేవ అంటే ఇది ఎవరి గురించి చెప్పుతున్నారు? ఈ ఒకటి దేవుడి ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి గురించి? ఓ హల్లెలూయా. సక్రియా గురించి రాయాలి. జకరియా. సక్రియా గారు కొరకు కనిపెట్టి సక్రియ గారి సేవ చేసి దినములు అయిన తర్వాత చేయు ఆ సేవ చెయ్య దినములు అయిన తర్వాత చెయ్య దినములు సంపూర్ణమైనప్పుడు సంపూర్ణమైనప్పుడు ఎక్కడ తన వెళ్ళారు? ఇంటికి వెళ్ళెను. ఏది ఈ ఇంటికి కాదు, ఆ ఇంటికి వెళ్ళారు. ఎప్పుడు ఆయన సమయము అయిపోయిన పూర్తి అయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి ఇంటికి వెళ్ళారు. ఈ రోగం కష్టములు వచ్చినప్పుడు నేను చెప్పండి, నా సమయం ఇప్పుడు వరకు అవలేదు. అవలేదు. అందుకని నేను పైకి వెళ్ళలేదు. ఆమె సమయం ఆయన ఆమెన్ కూడా లేదు. వైజాగ్ గాని నువ్వు అయిన శ్రీకాకుళం గాని శ్రీకాకుళం గాని ఇంకేంటి హైదరాబాద్ గాని ఎక్కడికి వెళ్ళినా గాని ఏ ఆసుపత్రికి వెళ్ళినా అంబులెన్స్ తిరిగి ఇంటికి వస్తుంది. ఆమేన్. సమయం ఆవలేదు కాబట్టి సాక్ష్యం అయిపోయింది కదా. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఒక సమయం ఉంది. ఆమేన్. ఆ సమయం వరకు అదందరికి మనకు అంటే కొందరు అనుకున్న మనకు మాత్రం కాదు, అందరికి అందరికి దేవుడు ఏం చేశారు? సమయం ఆ సమయం వరకు వారు ఏం చేసుకున్నారు? ఈ లోకంలో మీరు సుఖంగా జీవిస్తారు, కొందరు సుఖంగా జీవిస్తారు. తాగడం, తినడం, తిరగడం, మళ్ళీ మార్కెట్కి వెళ్ళడం, పార్వతి వెళ్ళడం, మళ్ళీ తినడం, కొంచెం సాయంత్రం తాగడం, మళ్ళా ఇంటికి వచ్చడం, పడగడం, తినడం, పడగడం, త్రాగడం, మళ్ళీ తెలవదు లేకుండా లాస్ట్ కి చావడం. సమయం ఆయన అనుకో వెళ్ళిపోవడం. వెళ్ళిపోవడమే. అందరిని విడిచి అన్ని విడిచి వెళ్ళిపోవాలి మరి. మనమందరం ఇంటికి వెళ్ళి ఇప్పుడు సక్రియ పని ముగించినప్పుడు ఇంటికి వెళ్ళారు. మీ పని ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇంటికే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి కాదు. ఎక్కడికి అక్కడ ముందు లేని వాడు ఇంటి పని అన్ని అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళదు? లూకాసు వార్త 16లో రాయుడు ధనివంతుడు లాజరు మరి చనిపోయినప్పుడు లాజరు ఎక్కడికి వెళ్ళారు? యాతన. ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు రక్షింపబడలేదు, మారు మనసు పొందలేదు, మరి త్యాగి తిరిగిన వాడు చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ కింద నరకం, పైన ఏముంది? ఆ కింద వేడి తగిలినప్పుడు ఏమవుతుంది? చొక్క నీళ్ళు, చొక్క నీళ్ళు, నీళ్ళు నీళ్ళు నీళ్ళు! నీళ్ళు నీళ్ళు. ఇంతవరకు నీ తాగిన నీళ్ళు తాగదు, అది తాగదు. మందులో కలిపి నీళ్ళు. అది మందులో కలిపి నీళ్ళది. ఆ నీళ్లు తాగినప్పుడు 2 గంటలు హాయిగా పడుకున్నారు. ఇది చిటికి వేలట. ఏది? చిటికి వేలు నేను. ఎరుపు కలర్ ఉన్న నీళ్ళు ఉంది. అది నీ ఏం చెప్తున్నారు? ఉడుంబాయ 3x రమ్, రెడ్ వైన్ బ్రాండ్ 3x బ్రాండీ, విస్కీ, విస్కీ, ఉడుంబా, ఈగిల్. ఇదన్నా ఇది పేరు ఈగిల్, ഒരു బ్రాండ్ పేరు. అయ్యగారు ఇదన్నా ఎరగదు. అప్పుడు తెలిసినాడు, ఇప్పుడు తెలియదు. స్తోత్రం. అది బాధపడి ఆమె. దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద పెద్ద డబ్బులు ఎక్కువ ఉందండి. ఆ డబ్బులు లక్షల రూపాయలు ఉందండి ఒక్కొక్క బోర్డుకి. దానిపైన ఉందండి. అది తాగితే తెల్లవారి తర్వాత సాయంత్రం వరకు ఇలాగా మరి కదలరు. నడుస్తున్నాడు. పోనండి, నా విషయాన్ని ఇక్కడ తాగడానికి విషయం చెప్పడానికి నా రాలేదు. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పుకొని వచ్చినది అంటే వారు పరిచర్య ముగించిన తర్వాత హాని జరిగింది. yes. అంటే మనకు ఒక సమయం ఇచ్చింది దేవుడు. ఆ సమయం వరకు మన భూమిలో సంపూర్ణ సంపూర్ణ. తర్వాత 7వ వాక్యం ఒకసారి చూడండి. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర ముఖము ఎక్కడి నుంచి వచ్చారు? అగాధములో చెప్పుతున్న అగాధముల నుంచి వచ్చిన క్రూర మృగము. అదే అగాధములు వచ్చిన ఆ క్రూర మృగము వస్తుంది. దేవునికి స్తోత్రం. మృగమైన చెప్పిన అంత్యక్రీస్తు అండి. తర్వాత చదవడం. వారితో యుద్ధము చేసి వారితో ఏం చేశారు? యుద్ధము చేసి 2 సాక్షులతో యుద్ధం చేశారు. వినండి. జయించి వారిని చంపును. వారి శవములు వారికి 2 సాక్షి ఎప్పుడు చంపారు? వారి పని ముగించిన పని ముగించిన తర్వాత. అదేనే చెప్పుకున్న పని ముగించిన తర్వాత చావు జరిగింది. చావు జరుగుతుంది. అది నీ చచ్చిపోలేదు, యాక్సిడెంట్ జరిగింది కదా. ఎవరు లేకుండా అత్యత్రోమలు పడిపోయింది. నీ ఎందుకు చావలే?
సమయం దేవుడు నీకు ఇచ్చిన సమయము ఈరోజు ఎన్ని నీ జీవితంలో జరగాలి, నీకు కష్టాలు జరగాలి, నీకు ఎన్ని జరగాలి, వేదన జరగదు. ఎందుకు నేను చావలే, సమయం అవ్వలేదు. అది మంచి చావు సమయం ఆగిన వరకు నీ ఏం చేయదు. చావలేవు. అది మందు తాగిన గాని ఏం మందు తాగిన వాళ్ళు ఉన్నారు కదా, చచ్చిపోలేదు కదా ఊర్లో. ఎందుకు చచ్చిపోలేదు? ఎందుకు చచ్చిపోలేదు? సమయం ఆగలేదురా. నీకు సమయం వచ్చింది అనుకో, నువ్వు తాగి మట్టి అయిపోతున్న మాట. దేవుని స్తోత్రం. కొయ్య బాక్స్ రెడీ చేసుకో. హలో, అందరూ ఉన్నారు. దేవుని స్తోత్రం. సరే, వినండి వినండి వినండి. వారి శవములు ఆ. ఆ మహాపట్టణపు ఆ. సంత వీధిలో పడి ఉండు. వారికి ఉపమాన రూపం అలా చూడండి, ఎన్ని రోజులే అటు భూమి ఉందండి. చదవండి తమ్ముడు. ఉపమాన రీతిగా ఆ. ఉపమాన రూపముగా ఆ. సొదొమ అనియు ఆ. ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా వేయబడెను. ఆ. మరియు ప్రజలకును ఆ. వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జన సమూహమునకును సంబంధించిన వారు 3 దినములున్నారా వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టే. అంటే 3 దినముల వరకు వారి శవం ఏం చేస్తున్నారు? 3.5 దినముల వరకు శవము భూలోకములు ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? చూచారు. ఈ ప్రకటన గ్రంథం రాసిన 95 ఏడి 97. ఏడి అంటే ఆది క్రీస్తు శకము 95లో రాయబడిన పుస్తకం. అప్పుడు ఏం లేదు, టీవీ లేదు, మొబైల్ లేదు. ఎందుకు నేను చెప్పను? హల్లెలూయా. అప్పుడు టీవీ ఇప్పుడు లేదు కాలం. ఇంటికి ఎందుకు టీవీ వచ్చిందో తెలుసా? ఇది ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో చచ్చిపోయిన ఇతర సాక్షులు శవం శవము 3.5 దినముల భూమిలో ఉన్న వారందరూ ఏమవుతుంది? చూచారు. టీవీ వచ్చిన మునుపే టీవీ గురించి బైబిల్ రాయండి. ఆమేన్. ఎంతమందికి అర్థమైందంటే స్తోత్రం. టీవీ లేని కాల తరగతిలో టీవీ గురించి వ్యాఖ్యానం చెప్పారు. ఈ టీవీ లేని కలగదీలో ఏం చేస్తున్నారు? టీవీ కోసం లేకపోతే భూమిలో ఉన్నవాడు ఎలాగ చూస్తున్నారు? ఇప్పుడు టీవీ అవసరం లేదు. ఫోన్ ఇప్పుడు ఏమండి, అందరూ ఫోన్, ఇంటికి వెళ్ళడానికి అక్కర్లే. వాచికే వచ్చేసింది. అది నీ ఇంటిలో పోకట్లకి వస్తుంది. స్తోత్రం కలిగిన యోబి నుంచి చేతులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 3.5 దినముల వరకు వారి శవము భూమిలో ఉన్న వారు ఏం చేస్తున్నారు? చూసుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. పవర్ లేదు. పవర్ అంటే ఇక్కడ పవర్ యుద్ధం ఈ భూమిని జరగబోతున్నారు. ఈ భూమి 70 సార్లు అగ్నితోని కాలడానికి ఉన్న బొంబు 70,000 సార్లు ఈ భూమికి 50,000 సార్లు ఈ భూమికి కాల్చడానికి ఉన్న భూమి ఇప్పుడు కూడా తయారు చేసి ఉంచారు. బాంబు 50,000 సార్, ఒకసారి కాదు. అమ్మా నీకు అర్థమై 70,000 సార్లు భూమికి కాల్చి వేయడానికి ఉన్న బాంబులు ఎక్కడ ఉంది? తయారు చేసి భూములు అక్కడ తల పైన కూడా ఉంది. సిద్ధం చేసి ఉంది. శాటిలైట్లు అన్ని ఎగురుతున్నాయి. నీకు అర్థమైంది లేదు? ఎంతమందికి ఆ అర్థమవుతుంది? దేశం ఈ దేశం ఎగరటేస్తున్నారుగా. ఇదన్నీ ఎక్కడ ఉంది? తల పైన ఉంది, కింద ఉంది. ఒక బొమ్మ వేస్తే ఇల్లు మాత్రమే అవుతుంది, ఓడిపోతుంది. ఒక బొమ్మ వేస్తే మనుషులు మాత్రం చచ్చిపోతుంది. ఒక బొమ్మ వేస్తే జంతువులు మాత్రము అలాగంటే బొమ్మలన్నీ తయారు చేసి ఉంచారు. అదే ఏం ఉండలే కానీ మనకు భయం లేదు. ఒక బాంబు అయితే ఫ్లాట్ మొత్తం స్వాతంత్రం కలిగింది. ఇస్రాయేల్ పలస్తీనా యుద్ధం జరిగినప్పుడు ఏమందంటే భూమి కింద ఏం చేశారు? అమాస ఏం చేశారు? ఇల్లు కట్టి ఉన్నారు. కానీ ఇస్రాయేల్ అక్కడికి పంపించారు బొమ్మట. భూమి తిప్పి తిప్పి లోపలికి వెళ్ళి ఆడు ఉన్న చోటకి వేలేరు. స్తోత్రం కలిగింది. హలో, ఎంతమందికి అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలిగింది. హిరోషిమా నాగసాకి విన్నారా ఎప్పుడైనా? హిరోషిమా నాగసాకి ఇక్కడ బాంబు వేశారు. జపాన్లు బాంబు వేసినప్పుడు ఏమైందంట? మనుషులలో పరిగెట్టి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ బొమ్మ పడి ఉండగా శరీరముల మాంసమేమైంది? హలో, స్తోత్రం.
అలాగంటే బొమ్మ తయారు చేసి ఉంచారు. ఇప్పుడు కూడా ఆ ఆటం బొమ్మ అక్కడ వేసారు. అణుబొమ్మ రెండే వేసినప్పుడు రెండే వేసారు. ఆ రెండు వేసిన కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా అక్కడ పిల్లలు పుట్టితే ఆడికి చెయ్యి లేదు, కాలు లేదు, అంగవైలింగం ఉన్న పిల్లలు జన్మిస్తున్నారు. ఎప్పుడో పేలింది. దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉన్నది. ఆయన ఎఫెక్ట్ ఇప్పుడు కూడా DNA లో పనిచేస్తుంది. అర్థమవుతున్నారో తెలియదు. అందుకని దేవుడు సంఘపడిన దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. యుద్ధం, భయంకరమైన యుద్ధం జరుగుతున్నారు. స్తోత్రం. దేవుని బిడ్డలు కూడా చంపుతుంది. దేవునికి స్తోత్రం. మనం అప్పుడు ఇక్కడ లేదు, దేవుని సంఘము లేదు. అప్పుడు మనం ఎక్కడ ఉంది? పైన ఉంది. పైన పరలోకములో ఆ సింహాసనం చూసాను కదా. 24 పెద్దలు కూర్చున్నారు, సింహాసనం చూసుకున్నారు. సింహాసనములు దేవుని బిడ్డలకి అక్కడే ఏమవుతున్నారు? తీర్పు తీరుతున్నారు. దేవుని బిడ్డలకి ఏం చేస్తున్నారు? నిజమైన ఏంటంటే 2 కొరింథీ పత్రిక 5:10. 2 కొరింథీ పత్రిక 5:10 త్వరగా చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు దేహంతో జరిపించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఎక్కడికి వెళ్తుంది? క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనకి న్యాయపీఠం. మనకి అంటే రెచ్చింపబడలేనికి వాడికి ధవళవర్ణమైన సింహాసనం. అదో 2 పదములు బాగా వెళ్ళండి. మనకేముంది? న్యాయపీఠం. వారికి సింహాసనం. ప్రైజులు. అక్కడ ఏం లేదు, దయలేదు, దాక్షిణ్యం లేదు, ఏం లేదు. అక్కడ అనుకున్నారనే యేసు ప్రభువు సింహాసనంకి వెళ్తే అది ఏంటి? ఏమండి ఏ సింహాసనం అంటే? ధవళవర్ణమైన సింహాసనం. యేసుక్రీస్తువా? యేసుక్రీస్తు అదే న్యాయపీఠం. న్యాయపడి క్రీస్తు కూర్చున్నా న్యాయుడు. అక్కడే న్యాయం మాత్రమే జరుగుతున్నది. అక్కడ ఏం మాత్రమే అన్యాయం జరగదు. ఏది అన్యాయం జరుగుతుంది. ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చచ్చిపోయిన వాడికి బ్రతికిన వాడికి తీర్పు తీర్చడానికి అధికారం చెందిన వాడు యేసుక్రీస్తు. ఎవరికండి? చనిపోయిన వారికి అధికారము యేసు ప్రభుకి మాత్రం అధికారం ఇచ్చారు. ఎందుకు యేసుక్రీస్తుకి మాత్రం అధికారం? తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చొచ్చు కదా. తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చొచ్చు కదా. ఎవరు చెప్పలేదండి? ఆయన తీర్చకుండా తండ్రి అయిన దేవుడు అందరికీ చేయొచ్చు. తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చలేదు. తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చుంటే మన వంటి వాడు ఎక్కడికి వెళ్ళి అడిగారు, దేవా నీ బ్రతికిన వాడికి న్యాయం తీర్చొచ్చు, చచ్చేవాడికి న్యాయం తీర్చండి. చనిపోయి ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయనకి అధికారం. అర్థమైందా? తండ్రి అయిన దేవుడు ఏమలేదు. అందుకని చచ్చిన వాడికి బ్రతికిన వాడికి తీర్పుదానికి అధికారం చెందిన వాడు యేసుక్రీస్తు. ఆయనకి అధికారం ఇచ్చింది. ఎవరినైనా నీ చచ్చిన వారికి బ్రతికిన వారికి నీ ఏం చేయాలి? అందరికి తీర్పు తెరిచిన మా యేసు ప్రభువు. ఆధునికుడిగా ఏముంది? ఒక టైం ఉంది. దానికి కూడా ఏముంది? సమయం ఉంది. అన్ని పనికి సమయము ఉన్న క్రీస్తు ప్రేమకు సమయము లేదా? సమయము ఉన్న క్రీస్తు ప్రేమకు సమయము లేదా? ప్రయాసపడుటకు సమయము నీకున్నా, సమయము లేదా? ప్రయాసపడుటకు సమయము నీకున్నా, ప్రార్థించుటకు సమయము లేదా? ప్రశ్నించుకో సోదరా, పరీక్షించుకో సోదరి. సరే అండి, వినండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అన్నిటి పనికి ఏముంది? సమయం ఉంది. దేవుని తీర్పు తీర్చడానికి కూడా అంటే ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3-4 వాక్యములు 4 విషయం. 1 ముద్ర విప్పిన దేవుడు స్తోత్రం. 2 జీవులు, 3
ఆయనకి కత్తి దొరికింది, ఖడ్గం ఇయ్యబడి ఖడ్గము ఇవ్వబడి 4 స్తోత్రం. ఆయనకి అధికారం దొరికింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమనగంటే ఆ దేవుని ఎర్రను ఏమని తెలుస్తున్నారంటే యుద్ధం జరుగుతున్నారు. చాలా మంది కంబపడబోతున్నారు. దేవునికి స్తోత్రం. సరే అండి, ఇంకా 3, 4, 5, 6 వాక్యం చదవండి. 5, 6. ఎవరైనాను మూడో ముద్ర విప్పినప్పుడు ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. కూడా జీవి ఎవరండి? మనుష్యము. సరే, నేను చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడేను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సెర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకుతున్నట్లు నాకు వినబడెను. చెప్పిన మాట వినండి. దగ్గర చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదే గుర్రము, అదే 3వ గుర్రం ఎవరండి? నల్లని గుర్రం అండి, నలుపండి, భయంకరమైన కరువు వచ్చిన దినము. దేవునికి స్తోత్రం. ఆ గుర్రముని పైన ఒకడు కూర్చున్నాడు. ఆ గుర్రమును పైన ఒకటి నలుపు గుర్రములు ఏమంటే కరువులు. ఆయన చేతిలో ఉంది. ఆ గుర్రముల పైన త్రాసు. ఎందుకు త్రాసు? దాని మీద ఒకడు కాట ఎందుకు తినడానికి? ఎందుకు? ఇప్పుడు ముందుకు దొరికినట్టుగా ఇంకా దొరకదు. సరుకులు ఏదైనా ధాన్యం గాని ఏదైనా వస్తువులు గాని మీకు ముందుకు దొరికినట్టే సమృద్ధిగా దొరకదు. ఇంకే ఎలాగ దొరుకుతుంది? ఆయన నీకు కాటను తెచ్చి మొదటి దేవుడు నీకు ఇస్తుంది. కొలిచి లెక్కలు ఏం చేస్తున్న ఒక్కొక్క తూకం చూసుకొని ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఎంత తూకం దొరికి నీకు సమృద్ధిగా దొరుకుతున్నారు. ఆనాడు అంటే ఈ మహాశ్రమ కలిగిన దినములో భూమిలో ఏమంటే భయంకరమైన కరువు వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆ కరువుని బట్టి ధాన్యం గాని గోధుమ గాని కొనడానికి డబ్బు ఉంది గాని దొరకదు. ఎలాగ దొరుకుతున్నారు? ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమ. దీనారం ఒక మనిషికి ఒక రోజు ఒక మనిషిని ఒక రోజు పని చేసే ఆడవాళ్ళ పని చేస్తే సగం దొరుకుతుంది. 6 దినారు. హలో, మీరు ఉన్నారు లేదా? అది ఎందుకంటే నాకు తెలియదు. అది ఎందుకంటే ఇప్పుడు కూడా నేను నా మనసాక్షికి అడుగుతున్నా. ఆడవాళ్ళకి మాత్రం తక్కువ డబ్బులు దొరుకుతున్నాయి, మగవాడికి మాత్రం అది ఎందుకంటే నాకు తెలియదు. అంటే ఆడుకున్న శక్తి ఈడుకున్న శక్తి పని చేసిన అందరూ ఒకే రీతిగా పని చేస్తున్నారు. తెల్లవారి 8 నుండి సాయంత్రం 5 వరకు ఆడు పని చేసి నేను పని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు. సోదరు ఆనాడు కూడా అలాగే జరిగి ఈనాడు కూడా అంటే ఒక రోజుకి ఎంత దొరుకుతుంది? 1 దీనారము. ఒక మనిషిని 1 దినములు పని చేస్తే 1 దీనారము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దేనారమునకు 1 సేరు గోధుమలనియు దీనారానికి ఎంత దొరుకుతాయి? 1 సేరు గోధుమ. 1 సేరు గోధుమ. దేనారమునకు 3 సేర్ల ఎవరికి ఏముంది? తక్కువ రైతు ఎంత ఉంది? బార్లీ ఎవరంటే మీకు అర్థమైందా? అదే చెప్తున్నారు. దానికి ఎంత ఖరీదు తక్కువ. 1 దీనార్ ఇస్తే ఎంత దొరుకుతుంది? 3 షేర్లు దొరుకుతుంది. అంటే ఒక 50 సంవత్సరం కిందకి మీరు ఒకసారి చూడండి. మనం వెనక్కి చూడండి. అప్పుడు మనం తిని ఎలాగ ఉందండి ఒకసారి చెప్పొచ్చా? మీకు ఎంతమంది తెలుస్తున్నారు నాకు తెలియదు. అప్పుడు ఎలా కూర్చోవాలండి? ఎందుకంటే సమృద్ధిగా మనకు దొరికిందా? దొరకలేదు. ధాన్యం దొరికిందా? ఏదైనా మన ఆహారం బాగా తిండి ఉండేవాళ్ళు ఒక దినములు 3 పూట కరెక్ట్ తిన్న వాడు ఎంత మంది ఉంది? 50 సంవత్సరాల క్రితమే. 3 పూట అన్నం తిన్న వాడు ఎంత మంది ఉంది? కడుపు నింపి 3 పూట అన్నం తిన్న వాడు ఎంత మంది ఉంది? అప్పుడు 12 పిల్లలు ఉన్నారు. 32
30 సంవత్సరాల క్రితమే 30 సంవత్సరాల క్రితమే పన్నెండేసి పిల్లలు ఉంటారు, ఎలా తింటారు? ఎలా తిన్నారంటే మీకు ఎంతమందికి తెలుసు? స్తోత్రం. భయంకరమైన కరువు, ఆహారం సరిగా దొరకలేని టైం, 3 పూట ఆహారం దొరకలేదు. చాలా మందికి అన్నము సరిగా తినడానికి దొరకలేదు. అటువంటి ఆనాడు అనగా కరువులు జరిగింది. ఇంకా అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు మరి భయంకరమైన ఎందుకు కరువులు వచ్చిందని యుద్ధం జరుగుతున్నారు కదా. యుద్ధం జరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? కరువులు వస్తుంది, అంత ఆగిపోద్ది కాబట్టి అన్ని ఆగిపోతున్నాయి. అందుకని డబ్బులు మొత్తం ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వ. అదే డబ్బు మొత్తం ఏమిటంటే యుద్ధం కోసం ఖర్చులు అవుతున్నావు. ఇవన్నీ యుద్ధం చేయడానికి ఉన్న భూములు గేములు కొనడానికి ఉన్న సామాన్యంగా ఉన్నానంటే డబ్బులు ఏం చేయాలి? ఆ డబ్బు మొత్తం ఖర్చులు అక్కడికి పోతున్నారు. మనకి తిండికి కరువు కనుగుతున్నారు. అందుకే ఇక్కడ చెప్పుతున్నారండి, ఆ భయంకరమైన కరువు. బైబిల్లో 13 స్థలములు భయంకరమైన కరువుల గురించి బైబిల్ రాయబడింది. అవును కదా. ఒకటి ఆది కాండములు చదివితే అబ్రహాముని కాలములు ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు అబ్రహాము? అబ్రహాముని కాలములు భయంకర కరువు ఇచ్చిన తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కాలములు కూడా కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేయాలి? దేవుడు చెప్పిన ఇస్సాకు నాన్నయ్యే వెళ్ళిపోయిన మార్గంలో నీ ఏం చేయకూడదు, వెళ్ళదు, నీ ఎక్కడే ఉండాలి, గెర్షోన్ దేశంలో నీ ఏం చేయాలి, అక్కడ నివసించాలి అని చెప్పారు. ఆ నాడు భయంకరమైన కరువులు ఉన్నప్పుడు ఇస్సాకు ఏం చేయాలి? విత్తనం వేసినప్పుడు ఎంత దొరికింది? 100 దొరికింది. దేవుడు చెప్పిన చోటలు నీ ఉంటే 100కి 100. దేవుడు ఇప్పుడు అందరు సున్నా ఉండరు, ఎక్కడ ఉండరు, అన్ని చిరిగిపోయిన సంచిలో జారిపోతున్నాయి. దేవుడు చెప్పిన చోట ఉండరు చాలా మంది. స్తోత్రం. దేవుడు చెప్పిన చోటలు ఉంటుంది కాబట్టి ఏమైందండి? కరువు కాలము గడిచిన వరకు దేవుడు ఏంటి? 100కి 100 దొరికింది. దేవుడికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి నేను చెప్పుతున్న మాట దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా నిలబడితే నీకు నో ప్రాబ్లం. లేకపోతే నీకే అవును కదా. ఏలి గారికి చెప్పిన, ఏలి గారికి భయంకర కరువులు వచ్చినప్పుడు ఏలి గారికి చెప్పిన, నీ వెళ్ళి ఏం చేయాలి? కరీతు వాగున ఏం చేయాలి? కూకో అక్కడ ఉంటుమో ఏంటి? క్వారంటైన్ ఉండిపో. కరోనా రాకముందే క్వారంటైన్ ఆయనే ఇచ్చారు. 3.5 సంవత్సరము ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కెరీత్ బాగంటే ఆహాబు రాజా ఇంటికి ఆ వెనక తలకి అక్కడ ఉండిపోయారు కాబట్టి ఈడు ఎక్కడ వెతికిన కానీ దొరకలే. ఆ ఇంటి వెనక భయంకరమైన అడవి ఉంది. అడవిలో 7 సంవత్సరం ఆకలి అక్కడ ఎక్కువ కూర్చున్న చోట అది. అందుకని ఎవరు వచ్చి 6 పట్టుకెళ్ళి అక్కడ కాకులు పొడి చేస్తాయి. చాలా మంది అలాగే 7 గారికి ఆహారం ఇచ్చేది ఆగాబు గారు ఇంటిని ఉట్టిన దేవుడు అలాగ మోసం చేయండి. దొంగ సొమ్ము తెచ్చేవారు. పీతరు గారు యోగన గారు 7 రాత్రి అంత పరిశ్రమ చేసి ఏసైకి విడిచిపెట్టి చేప పట్టకూడదు సముద్రం మీద వెళ్ళారు. ఎవడైనా తిబ్రియోస్ సముద్రం మీదకి వెళ్ళి రాత్రి అంత ప్రయాసపడేది, ఏం దొరకలేదు. ఏంటంటే అది యేసు ప్రభు చెప్పుకుని ఏం చేయాలి? కుడి పక్క ఏం చేయాలి? వల వేసినప్పుడు ఎంత చేప దొరికింది? 153 చేపలు పట్టుకొని వచ్చిన దేవుడు బిడ్డలకి దేవుడు ఫస్ట్ ఏమిచ్చండి? బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఏమిచ్చారు? బ్రేక్ఫాస్ట్ రొట్టె చేప. ఇది ఎక్కడి నుంచి దొరికింది? మరి దొంగిలించింది అంటున్నారు. ఆ దేవుడా ఈ దేవుడు రా దైవరాజులకి వేరే ఇంటి నుంచి దొంగలించిన వస్తువు దొరక అక్కర్లేదు, పంపించారు. అక్కడ రొట్టికి కొడుకు ఒక్కొక్క కాకి వేస్తుంది. అయ్యో నేను వెళ్ళిన టైం అయింది. ఏదో గారికి ఆహారం అందించి మరి చెప్పిన కాకే చేశారు. రొట్టి మాత్రం పట్టుకొని వస్తున్నారు. 2 రొట్టి దాదాపు పెద్ద కాకి అంటే చిన్నది కాదండి, మన ఊర్లో చిన్నది. ఈ అటవీలో ఉన్న కాకి పెద్దదండి. అని ఇంగ్లీష్ అన్ని వేరే రావనండి. సుమారు 5-10 కిలోలు ఉంటాయి. 2 పెద్ద రొట్టి ఉంటాయి. దేవుడు పంపించిన రొట్టి తింటారు ఒక్క రొట్టి మొక్క.
దేవుడే ఇచ్చిన రొట్టె తీసుకొని ఎవరికి దగ్గరికి వెళ్ళేది ఏలియా గారి దగ్గరికి. ఏమైనా రొట్టె ఉందా, కూర లేదా, చాపలేదు నేను మొర్రే నేను ఇచ్చిన రొట్టె నీ తింటే రెక్కలి టేస్ట్. దేవుడిచ్చిన రొట్టె ఇస్తే తిన్నట్టుగా మన్నా తిన్న వాడికి రెక్కలెక్కల రుచి. తిన్నడు పేరు ఎలాగ రుచి అండి? తేనె తేనె కలిపి తిన్నట్టుగా రుచి. వేరొకటి వేరొకరికి పాలు కాదురా ఓరి నాయన. నూనెలో వేసిన రొట్టెల టేస్ట్. స్తోత్రం. ఒక్క ఇంటి ఈ ఇంటిలో ఉన్న వాడికి తేనె కలిపి తిన్నట్టుగా ఆ ఇంటిలో ఉన్న వాడికి ఎలా ఉందండి? ఉడకబట్టిన రొట్టె దేవుడు ఇచ్చిన హస్తకి రకరకాల టేస్ట్. టేస్ట్ వేరే. ఆ దేవునికి స్తోత్రము. ప్రభా గారి వాక్య పరిచయం చేసినప్పుడు వేరొక టేస్ట్. సోదరు అజిత్ గారు చెప్పినప్పుడు ఇంకొక టేస్ట్. సోదరు ప్రభు చెప్పినప్పుడు ఇంకొక టేస్ట్. సోదరము రాజేష్ చెప్పిన ఇంకొక టేస్ట్. దాన్ని ఒక్కటి నుంచే ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు టేస్ట్ వేరే. ఆ టేస్ట్ విషయం చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. ఏడు గారు రొట్టె తినలేరు, అదే కూర లేదు, కూర అవసరం లేదు. ఏం ఇచ్చినది మొత్తం కూర అన్ని కలిపి రొట్టె తినాలి, నీళ్ళు తాగాలి. రొట్టె కావాలంటే ఏం చేయాలి? లేదు పైకి కాకి పైకి చూడాలి. నీకున్న ఆహారం కావాలంటే అమ్మా నాన్న చెల్లి తమ్ముడు దగ్గరకు చూడకుండా పైకి ఇది పళ్ళు పెట్టుకొని తిరిగేస్తున్నారు. అమ్మ గంట కూర అమ్మ అది పైకి చూడడానికి సమయం లేని వాడు పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు నా కోసం ప్రార్థన అరు 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 ప్రార్థన. అది అరు ప్రార్థన. నీకు ప్రార్థన చేయడానికి ఏం లేదు. ఆయన కూర్చోడానికి టైం లేదు, సమయం లేదు. అందుకని అయ్యగారు మొత్తం ప్రార్థన. అయ్యగారి ప్రార్థన కూడా అయ్యగా అమ్మకి దీవించండి, చెల్లికి దీవించండి, చక్కగా ఇదే ప్రార్థన. రెండు ముక్క అందరికీ చెప్పాలి కదా. స్తోత్రం. కూర్చున్నప్పుడు కాకి వచ్చారు, పైకి చూశారు. స్తోత్రం. ఒక ఫ్రెండ్ నాకు ఒక కాగితాలు పంపించారు. ఏంటంటే కాగితాలు, అయ్యో నానున్న చోట భయంకరమైన సమస్య, నాకున్న చోట నేనే అడిగి చెప్పండి అయినా నీకు అన్ని సమస్య కదా, ఇంకా పైకి ఇప్పటి వరకు నేను ఎక్కడ చూశాను? అటు ఇటు చూశాను కదా. అయ్యో సహోదరి సహోదరు పైకి చూడరా, పైకి చూడరా, దేవుడి వైపు చూడరా, దేవుడి వైపు చూడరా, దేవుడికి స్తోత్రం. నీకు నీ ఆధారం వస్తున్నారు అది పై నుండి. ఆమె ప్రతి దినములు కాకి ఇవ్వరు. కాకి ఇవ్వడానికి కొంతకాలమే. దేవుడు చెప్పారు ఇక్కడ కూతురు రమ్మి మనకి ఎవరు ఇచ్చారు? కాకి ఇచ్చారు. అదే తర్వాత దేవుడు సమయం అయిన తర్వాత ఏం చెప్పరు? ఇక్కడ ఎందుకే లేకమని చెప్పడే కరువు భయంకరమైన కాబట్టి నీళ్ళు ఆగిపోయింది. కాబట్టి నీరేమైంది? ఆగిపోయినప్పుడు దేవుడు నీలాగింది, కాకే ఆగిపోయింది. అందుకని నీ ఇక్కడ చేయాలి. అప్పుడు ఆయన వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంట? కెరీతి నుంచి కెరీతి నుంచి అగ్నిలోనికి పడినట్టుగా. కెరీతి నుండి ఎక్కడ విధవ ఇంటికి వెళ్ళమని చెప్పడం తిరిగి అడగాలి. విధవ ఏటి లేదు, లేదు, ఆడికి ఏం లేదు. అక్కడికి నీ ఎందుకు పంపించాను? ఏం అడగలేదు. వెళ్ళరా అంటే చెప్పండి. నేను ఆడికి చెప్పాను నీ ఈడ వెళ్ళిపోతున్నారు. విధవ ఏది విధవరాలు అంటే తెలియదు. ఆ దేశంలో చాలా మందిలో ఉంటున్నట్టుగా బైబిల్ చెప్తున్నాడు. లోకసువార్త 4వ అధ్యాయం చెప్తున్నాడు. ఆ మాట అనేక మంది విధవరాలు అనేక మంది విధవరాలు ఉన్నప్పుడు ఎవరింటికి పంపించారు? ఇంటికి మాత్రం పంపించారు. విడుదల ఇంటికే జరగదు. అది ఆ ఇంటికే విడుదల కావాలి. ఆ ఇంటిని ఇద్దరు చచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. అక్కడ అందుకని టైం వచ్చినప్పుడు దైవదాసునికి అక్కడ పంపించరా. ఏం చేస్తున్నారు? కర్ర పుల్లలు ఏం చేస్తున్నారు? ఎందుకు? ఎంత ఉంది రొట్టి? ఇంత కర్ర పుల్లలు కావాలా? ఎక్కడే చెప్పాలి?
ఒక చిన్న ఎక్కడ రొట్టె చేయడానికి అంత కర్రలు అవసరమా ఒక్క రొట్టి చేయడానికి చెయ్యడానికి ఇంత కర్ర కావాలా? లేదండి, ఈ టెన్షన్ ఉన్నవాడు ఏదైనా పని చేసుకుంటే టెన్షన్ పోతుంది. కానీ టెన్షన్ ఉండదు కాబట్టి ఇతను ఏ పని చేయరు కదా. ఉండు. మౌనంగా కూర్చొని ఇంకా తప్పిస్తారు. చివరి రొట్టి చేయడానికి కూడా బకెట్ నీళ్ళు కర్ర ఎత్తుకోవడానికి అమ్మ ఏం చేస్తున్నారు? కర్రపుల్ల లేరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈడికి ఆడికి దేవుడు పంపించారు కదా. దేవుడు పంపించిన వాడికి వచ్చినప్పుడు ఈ అమ్మకి కూడా దేవుడు మాట్లాడి ఉండొచ్చు. స్తోత్రం. ఇది వెంటనే ఎవరైనా ఏదైనా నీకు సహాయం చేయాలంటే ఆడితో ఫస్ట్ నీ ఏం చేయాలి? ఏదైనా చిన్న పని చేయించాలి, చేయించాలి. ఒక చిన్న పని చేస్తే పెద్ద పని. అందుకని ఈ చిన్న పని చేద్దామా? కాస్త మంచి నీళ్ళు తీసుకురమ్మా. ఎక్కడ కరువులో పొద్దు నీళ్ళు లేదు, ఈ ఇంటిలో ఎలాగ నీళ్ళు ఉండే దైవదాలు ఏదైనా వేసుకుంటా కొంచెం నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళిన వెంటనే ఆ నీళ్ళు తోడుగా ఒక రొట్టి ముక్క కూడా తీసుకోండి. రొక్కటి అమ్మ ఉడనే తెలియదు, రొట్టి లేదయ్యో, నేను నా ఒక్క రొట్టి ఉంది, అది తినిసి నేను కుమారుడు చావుడు అందే పొడరే చెప్పాడు, అది నాకు ఇచ్చాడు. ఆ చావు రొట్టె నాకు ఇచ్చేయి. ఏంటండి నీ ఇంటికి చావు తెచ్చారు. ఆ చావు రొట్టి నాకు ఇచ్చేవాడు. అమ్మో ఇలాంటి పార్కులు ఉన్నారు. ఆ దేవుడికి సోదరు అమ్మా, అందుకే చెప్పారు చావు రొట్టి నాకు ఇచ్చాడా, దేవుడికి ఇచ్చాడు రా, దేవుడికి సోదరం. దేవదాసు గారి నీళ్ళు ఇచ్చారు, రొట్టి ఇచ్చారు. అతని తర్వాత దేవదాసు ఏం చెప్పారు? ఇంకా నీ వెళ్ళి ఏం చేయాలి? రొట్టి తినమని చెప్పారు. సోదరు అదే ఇచ్చిన కాబట్టి కరువులు ఆ కరువు కాలం ఆ కరువు కాలం గతించిన వరకు ఆ వారికి, అమ్మకి, కొడుకుకి, ఆ ఇంటి వారికి, ఆ కుటుంబస్తులు అందరికి ఏమైంది? ఆహారం అనగా జరగలేదు. ఎంత ఇచ్చారో మీరు అనుకున్నారు అందరి కోసం రొట్టి పెరగదు. ఎంత ఇచ్చారో అంతే వస్తారు. ఎంత నూనెతో రొట్టి అందరి నూనె. ఇది మల్టీప్లెక్స్ అనుకుంటున్నారు. మల్టిప్లై 10 ఇచ్చి కోటి రూపాయలు ఆశించినట్టు నీ అక్కడ ఉండేరా పట్టుకోవడం ఎందుకు చెప్తున్నారు? ఉన్నట్టుగా చెప్పాలి కదా. ఎంత ఇచ్చావు అంత. ఎంత ఇచ్చారో రూపాయి ఇస్తా రూపాయి మీకు కూడా అలాగే వస్తున్నారు. ఎంత ఇస్తారో 10 దొరుకుతుంది. 20 ఇచ్చిన అనుకో 20 దొరుకుతుంది. 50 ఇచ్చిన అనుకో 50 దొరుకుతుంది. అది నొక్కకుండా ఇవ్వండి. దేవుడు చెప్పాడు పరీక్షించి చేసుకోవాలి. మనస్ఫూర్తిగా పరీక్షించి హృదయాన్ని పరీక్షించి ఇవ్వాలి. ఒక పాత గారు ఏం చేశారంటే భయంకర కరువుల కాలం, ఆ కాలం అంటే 50 సంవత్సరం ముందుకు కరువుల కాలం సువార్త ప్రకటించడానికి ఒక స్థలంకి పిలిచారు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించారు. ఆ ప్రకటించినప్పుడు ఏం చేశారంటే ఆడికి 200 ఇచ్చారు. ఎంత ఇచ్చారు అంటే ఆనాడు 200 అంటే 5 ఎకరాల భూమి కొన్నచ్చు. ఇది కష్టపడిన విశ్వాసులు అందరూ 200 ఇచ్చారు. 200 ఇచ్చి ఈడు వెళ్తున్నారు అంటే 6 నెల అద్దీ ఇవ్వాలండి. ఇల్లు అద్దీ అది డబ్బులు పట్టుకొని రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు దేవుడు చెప్పారు ఆ డబ్బు ఆ కూర్చున్న మనిషి ఇచ్చేమని చెప్పారు. అది అవదు దేవుడు, అది అవదు, అలా జరగదయ్యా, జరగదయ్యా. నాకు ఇల్లు ఒకసారి చెప్పారు, నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నా, ఒకటి డబ్బులు ఇస్తాను నేను వెళ్ళిపోతాను, దానికి కూర్చున్నా. డబ్బులు తెచ్చి నాకు ఇస్తాడు, డబ్బులు తెచ్చుకొని ఇస్తాను, నేను అది తీసుకొని వెళ్ళిపోతాను. అంతే, వేరే ఏం చెప్పాలి. మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు దొరికిందా? ఆ మనిషిని ఇప్పుడు వరకు రాలే. ఈయన అడిగి మళ్ళీ వెళ్ళింది. అప్పుడు ఆ మనుషులు నువ్వు వాడరా, దేవుడు చెప్పాడు ఆ మనుషుడు. రెండోసారి చేశారు, డబ్బులు దొరికిందండి. ఆ మనిషిని ఇప్పుడు వరకు ఆ మళ్ళీ వెళ్ళిపోయారు. మూడోసారి చెల్లి సోదరం మూడోసారి వెళ్ళి ఏం చేశారు? వచ్చారు అడిగినప్పుడు ఆ మనిషిని ఇప్పటి వరకు దేవుడు ఆ మనిషిని నువ్వు వాడరా. 200 అడిగి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ప్రైజ్ ఏం చెప్పలేదు. తీసుకుంటే ఇచ్చిన వెంటనే బండి వచ్చింది, ట్రైన్ వచ్చి ఎక్కిపోయింది. మంచి వారు చేతులు పట్టు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం.
డబ్బు దొరకడం పారిపోవడం. ఈయన ఏం చేశారు, ఇంటికి వెళ్ళిన భార్య అప్పుడు ఎదురు చూసుకున్నారు. ఆయన మాస్టర్ గారు వస్తున్నారు అని ఆయన అనుకున్నారు. ఆ డబ్బులు తెచ్చి వచ్చారయ్యా ఇల్లది ఇంటికి వచ్చేది తయారు చేసి ఇంటికి వెళ్ళడము కలిపేసి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఏమంటే ఒకడు ఏం చేసింది, తలుపు విప్పులే సైడ్ లో అధికారి అమ్మ అక్కడ ఉన్నారు. అమ్మ నోరు తెలిస్తే పోదులు ఆడుతుంది. అమ్మాయి ఆడుతున్నారు. అమ్మాయి అని అనుకొని ఈడేం చేయలేదు, ఈడేం చేయలేదు, ఈడు వెళ్ళిపోలే కొట్టుకొనే ఉన్నారు. అండి ఏదైనా ఏం చేయాలి, ఏదైతే ఏం జరిగిన కాకుండా అనుకొని తరగతి ఒక మనుషుడు ఆడండి ఎక్కడో నడిచి తడిచిపోయి వచ్చి నిలబడుతున్నారు. వచ్చి వెంటనే ఏం చేశారు, 300 ఇచ్చారు. సోదరు ఆడి సోదరు చెప్పి వెళ్ళిపోతారు. దేవుడికి సోదరు అమ్మా, దేవుడి కోసం ఇస్తే దేవుడు 200 ఇస్తే 300. ఇది ఎల్ఐసి కాదు, ఎల్ఐసి కంటే పెద్దది. దేవుడి సోదరు కరువులు, భయంకరమైన కరువులు జరిగిన సమయం. దేవునికి సోదరం కలిగిన సోదరం అలెలుయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సోదరం కలిగిన, దేవునికి సోదరం కలిగిన ఒక మినిట్ లో 150 పిల్లలు పుట్టుతున్నారు. ఒక నిమిషానికి 150 ఒక రోజు 2,20,000 మంది పిల్లలు జన్మిస్తున్నారు. ఒక్క రోజు 2,20,000 పిల్లలు ఇలా పెరుగుతున్నారంటే పెరుగుతూ వేస్తుంది అవుతున్నారు. మీరే ఊహించండి. తినడానికే పొలాలు కూడా ఎవరికి సరిగ్గా దొరకదు. స్తోత్రం కలిగిన చెప్పండి. పాపులేషన్ పెరిగి అంటే ఇది పాత కనుక, కొత్త కనుక కాదు, పాత కనుక, పాత లెక్క. పాత లెక్క ఇది. పాత జనాభా లెక్క. స్తోత్రం. అంటే ఇండియాలో మాత్రమే 8,02,00,000 ప్రజలకి ఇల్లు లేదు. 8,02,00,000 ప్రజలకి ఇల్లు లేదు. అది అప్పుడు ఇది అది పాతది. పాతది. ఇప్పుడు ఇంకెంతమందికి లేదు కలపండి, ఇంకో 8 ఇంకొక 8 కలపండి, 16 కోట్లు. 3,80,000 మంది ఇప్పుడు ముగ్గురు మనుషులు, ఇద్దరు కడుపు నిండి ఆహారం తింటున్నారు. ఒకడు ఆకలితో తిరుగుతున్నారు. ముగ్గురులో ఇద్దరు తింటున్నారు, ఒకరు ఆకలితో ఉన్నారు. నీకు అర్థమవుతుందా తెలియదు. ముగ్గురు మనుషులు ఇద్దరు కడుపు నింపి తింటున్నారు. ఒక్కడేం చేస్తున్నారు, అలాగండి సమయంలో ఉన్న అన్నం ఏం చేస్తున్నారు, నిన్నే కాలావలికి అన్నాన్ని కూడబెట్టేసి నిన్ను ఇసిరియాలి. మనకి ఇష్టానుసారం పారేస్తున్నాం నచ్చినట్టుగా. అదే నీకు తెలియదు. నీళ్ళకి విలువ తెలియదు. ఇండియాలో ఉన్న వాడికి చాలా మంది స్థలం ఇదేం తెలియదు. 40% మనుషులు మంచి నీళ్లు తాగుతున్నారు, 60% మనుషులు ఏం చేస్తున్నారు. కానీ నీకు తెలుసో తెలియదు నాకు. హల్లెలూయా. మా ఇంటిలో కూడా నీళ్ళు అక్కడ వెళ్ళి ఇప్పుడు పాప ఇంటిలో కూడా బావిలో నీళ్ళేమైంది అయిపోయింది. దగ్గర ఉన్నవాడు తీయించిన కాబట్టి బాగా అయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టి. భయంకరమైన కరువులు వచ్చిన దినములు వస్తున్నారు సహోదర. ఆ దినము నుండి తప్పిపోవడానికి ఈ రాత్రి యేసయ్య మాత్రమే. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన. చల్లి ఎక్కువ ఉంది కాబట్టి నా మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. భయంకరమైన యోసేపు కాలంలో ఏమైంది, కరువు వచ్చింది. ఏమైంది, స్తోత్రం. 7 సంవత్సరం భయంకరమైన సమృద్ధి. 7 సంవత్సరం ఏమైంది, పంట సమృద్ధి. 7 సంవత్సరం ఏమైంది, భయంకరమైన కరువులు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ కరువులుండి యోసేపు ఏం చేసిన అందరికీ తప్పించారు. ఎలాగా ముందుగా ఇక్కడ ఎందుకు రాయగడల దగ్గర ఇక్కడ ఏముంది, ఒక గోదావరి రైస్ గోడ ఉందా. మనకు 10 సంవత్సరం నో ప్రాబ్లం. ఇంటికి 10 సంవత్సరం వరకు ఏం చేయొచ్చు. ఇండియాలో ఇంటి తినడానికి తర్వాత గోడౌన్ లో ఉన్నాయి అన్ని కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హలో అన్ని
రెడీ చేసి ఉంచారు. స్తోత్రం. కరువులు రాకుండా ముందుకు మన కోసం అన్ని ఏం చేశారు? సిద్ధపరిచి ఉంచారు. సిద్ధపరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎందుకంటే దేవుని సంగమా బాగా వచ్చేటి దేవుని స్తోత్రం. భయంకరమైన కరువులు వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. ఎప్పుడు మహాశ్రమ. అప్పుడు మనకి శ్రమ లేదు. మనం ఎక్కడ ఉన్నాం? ఏసై తోడుగా మన లోపల కూర్చోబడుతున్నా. స్తోత్రం. సంఘం అంటే రక్షణ పొంది ఒకటి మారు మనసు, రెండు ఆ తర్వాత నీటిలో ముడిగి తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు బాప్తిసం పొంది పరిశుద్ధంగా జీవించిన దేవుడు బిడ్డలు ఎక్కడికి వెళ్తుంది? స్తోత్రం కలిగింది. దేని వాడేమో పరలోక రాజ్యములో చేరుదే దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని కొందరు ఇప్పుడు అనుకున్నారంటే సువార్త ప్రకటించినప్పుడు అద్భుతం చూసినప్పుడు చాలా మంది రక్షింపబడుతుందని అనుకున్నారు. అదన్నీ ఏమైనా జరిగింది. అందుకైతే మిశ్రమంలో ఉన్న ఒక్కడు కూడా ఉండకూడదు. ఐదు దేశంలో ఉన్న ఒక్కడు కూడా ఉండకూడదు. అందరూ ఏమవ్వాలి? మారిపోదు. ఎలాగా? భయంకరమైన 10 అద్భుతం చేసినప్పుడు ఎవరు కూడా మారవలసి ఉండదు. అందరూ మొత్తం నీటిలో ముడిగి చచ్చిపోయిన తప్ప మారలే. ఈ కాలం కూడా ఎలా జరుగుతున్నారు. ఎన్ని స్వార్థ చెప్పినా గానీ మా ఉద్దేశము మారాలి. అందరూ మారు మనిషి పొందాలి. అందరూ మారాలి. అందరూ రక్షింపబడాలి. అందుకని ఈ బైబిల్ క్లాస్ ఇక్కడ పెట్టడానికి ఉద్దేశం అదే. రాబో దినములు జరిగిన విషయములు చూసినప్పుడు విన్నప్పుడు నీకొక మారు మనసు రావాలి. అది మన ఆశ, మన ఆఖ్యంగా అదే. నీ కొరకు ప్రార్థన, కన్నీరు భయంకరం అవుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఆకాశం నుండి నక్షత్రములు భూమి మీదకి ఏమవుతుంది? నక్షత్రం ఏనగా నక్షత్రము ఒక భూమి కంటే అలాగా పడిపితే అలాగంటే ఒక నక్షత్రం భూమి మీద పడితే భూమి కన్నమైపోతుంది. కోడిగుడ్డుల మీదకి ఏసైకి తెలియలేని వాడికి దేవుడికి తెలియలేని వాడికి ఎరగలేని వాడికి దేవుడు శిక్షించిన విధానాన్ని మీరు చూడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఒకేసారి చంపరు. ఒకేసారి ఏంటి పినేలుగా మెల్లమెల్లగా చంపుతుంది. దేవుడికి స్తోత్రం. ఎవరిని నశించబడడానికి దేవుడికి ఏం లేదు, ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందడానికి యేసయ్య ఏం చేసుకున్నారు? ఆశించుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలారనే మాటలు ముగిస్తున్నారు. దేవుడికి 2 విషయాలు నేను చెప్పారు. ఒకటి ముద్రగా రెండో ముద్ర విప్పినప్పుడు ఎవరు వచ్చారు? అదే దేనికి సాయం? మూడో ముద్ర కరువులు, భయంకరమైన కరువులు. ఎందుకు మొత్తం కరువులు మేము చెప్పడానికి ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగింది కాదు. ఇండియాలో కూడా ఇప్పుడు ఏమవుతున్నారు? ఇప్పుడు ఇండియా స్థానము 114 వచ్చింది. అన్ని పేదరికం ఉన్న రాజ్యములు 114 వచ్చింది. మన ఇండియా వచ్చిందట. ప్రపంచంలో పేదరికముల రాజ్యములు లిస్టులో మన ఇండియా 114 వచ్చింది. 1వ నంబర్ ఉన్నది. ఊహించండి. మీకు తెలియాలంటే దేవునికి స్తోత్రం. మీరు బాగా వినండి. బాంబే, కలకత్తా వినండి. అడిగిన వాడు చాలా చూడండి. భిక్ష అడిగిన వాడు పెరుగుతున్నారు. ఇప్పుడు భిక్ష అడిగిన వాడు దేవునికి స్తోత్రం. ఎక్కువ మందులు రోజు పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారు? కారణం మీకు తెలుసా? ఎందుకు పెరుగుతున్నారు? పని లేదు. పని చేయడానికి నా బలం లేదు, శక్తి లేదు. ఇంటి నుండి కొందరికి ఏం చేశారు? వెలివేశారు. ఇంటి నుంచి తరమేశారు. అటువంటి వాడికి ఏం పని చేయడానికి కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అడుగుతున్నారు. స్తోత్రం. ఒక రోజున పుల్లలు పట్టుకుని ఒక రోజున వేస్ట్ తిని ఆహారం పెట్టిన వేస్ట్ నుండి ఒక్కడు ఏం చేస్తున్నారు? అది చూసినప్పుడు నాకు సహించలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఎవరైనా అడిగితే వెంటనే ఉంటే డబ్బులు ఉండే అడిగి డబ్బులు ఇస్తాను టిఫిన్ కోసం. స్తోత్రం కలిగిన అలాగంటే ఒక మనసు దిలికి నీ మారాలి. దేవునికి స్తోత్రం కలిగిన
ఒక పొట్టి ఆహారం కోసం నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అడిగేది నీళ్ళు పో పో అనకూడదండి. ఒక 5 రూపాయలు 10 రూపాయలని ఇచ్చి పంపించండి. దేవునికి స్తోత్రం కలిగినగా. అదే కన్ను మూసుకొని ఎక్కువ ప్రార్థన చేయబోతున్నాం. భయంకరమైన కరువులు వచ్చిన మునుపు, భయంకరమైన యుద్ధములు మరణము జరిగిన మునుపు, హల్లెలూయా, ఆయన ముందుకు సంఘము పైకి వెళ్ళిపోతున్నారు. పరలోక రాజ్యం దేవుని రాజ్యములకు చేరబోతున్నారు. యేసయ్య రాజ్యములకు చేరబోతున్న సంఘము. హలో, ఇదెందుకు ఈ రాత్రి చెప్పుతున్నా, యేసయ్య రాకడా సమీపం జరగండి. ఆయన రాకడ దగ్గరికి అయింది తల్లి. సిద్ధపడండి సంగమా, సిద్ధపడు. సంఘపడలో ఎంత పడడానికి సిద్ధపడండి. ఏదో పాపం ఉంటే, లోటుబాటు ఉంటే దేవునికి క్షమాపణ అడగండి. పాపము ఒప్పుకోండమ్మా, నన్ను కడుగుమని చెప్పండి. రక్షింపబడలేని సహోదరులారా, ఈ రోజు యేసయ్య రక్షకుడుగా నీ దగ్గరే ఉన్నాం. ఒక్క మాట చెప్తున్నారు, యేసయ్య నా పాపి, నా హృదయంలోనికి రమ్మని ఒక్క మాట యేసయ్యతో నీ పలికితే ఈ రాత్రి నీకు విడుదల కలుగుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మీ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. ఈ రాత్రి వేళ నీకు ఒక మంచి అవకాశం. దేవుని తట్టు తిరిగి వచ్చి తీరు. ఈ అవకాశం రేపు నీకు దొరకకపోవచ్చు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఉంది కదా. ఎన్నోసార్లు మరణం నుంచి దేవుడు నిన్ను తప్పించాడు కదా. ఆసుపత్రిలో నుంచి దేవుడిని విడిపించాడు కదా. మరణాన్ని దగ్గరకు వచ్చినా కూడా దేవుడు మరణాన్ని తొలగించాడు కదా. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంలో ఇంటికి చేరాలి. నీవు దేవుని ఇంటికి చేరి తీరాలి. ఈ రాత్రి వేళ సమర్పించుకుందాం దేవునికి. చెబుదాం, దేవా, కరువు వచ్చిన గడియలో, యుద్ధాలు జరిగిన గడియలో, దేవా, నేను నా ఇంట్లో నేను ఉండి తీరాలి. నా దేవుడు నాకు కట్టించిన దేశంలో నేను ఉండి తీరాలి. దేవునితో పాలుభాగస్తులై ఉండి తీరాలి. ఈ రాత్రి వేళ ప్రకటన నీ కొరకున్న ప్రకటన రాత్రి వేళ ఒప్పేసుకుందాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. విపరీత కరువు వచ్చిన కాల తరగతి వస్తున్నదని వాక్యం ద్వారా మేము వినగలిగాం. విపరీతంగా యుద్ధాలు కలిగిన సన్నివేశాలు లోకములో జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇంకా విపరీత యుద్ధాలు జరిగే కాల తరగతులు వస్తున్నాయి. అలాంటి ఒక తరగతిలో దేవుడు సంఘాన్ని భద్రపరిచినట్టుగా వాక్యం సెలవిచ్చుతున్నది. ఇశ్రాయేలీయులలో కొందరిని దేవుడు సంరక్షించడానికి, భద్రపరిచి తీరడానికి 2 సాక్షులను పంపిస్తారని వాగ్దానం చెప్పబడుతున్నది. దేవా, ఈ రాత్రి వేళ వాక్యం ద్వారా దేవుడు మాకు ప్రవచనంగా చెప్పిన ఈ మాటలను మేము స్వీకరించుచున్నాం. రక్షణ పొంది తీరడానికి అవకాశము, వారి మనసు పొంది తీరడానికి అవకాశము, వాక్యములో మమ్మల్ని మేము శుద్ధిపరచుకు తీరడానికి అవకాశము. ఈ రాత్రి వేళ దానిని మేము సద్వినియోగపరుచుకుంటున్నాం. మరలా ఆ సంవత్సరం చెప్పినట్టుగా దేవా, మరలా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేయమయ్యా. మరలా ఒకసారి నా మీదకి ఆ శక్తిని కొమ్మరించమయ్యా. మరలా నన్ను ఒక్కసారి తిరిగి నన్ను కనిపెట్టుకోమయ్యా. నీ రాత్రి వేళ మేము దేవా నీ సన్నిధిని వాక్యం మీద గోజాడి అడుగుతున్నా. మమ్మల్ని దాటుకు పోవద్దయ్యా. ఈ రాత్రి వేళ కనికరం చూపించు దేవా. దేవ, మాకు దొరికిన ఈ అవకాశములో నీ కొరకు జీవించి, నీ కొరకు ప్రయాసపడి, నీ కొరకు పరిచర్య చేసి, నీ కొరకు దేవా అన్ని పని ముగించి తీరడానికి దేవా ఈ రాత్రి వేళ ఉడంబడిక చేసిన బిడ్డలందరి కొరకు స్తోత్రం దేవా. ఒక ఛాన్స్ వారికి ఇవ్వండి దేవా. వారి జీవితంలో మరలా ఒక అవకాశం ఇవ్వండి దేవా. అవకాశముతో దేవా దేవుని కనిపెట్టుకున్నట్టుకు, వాక్యాన్ని కనిపెట్టుకున్నట్టుకు, వాక్యములను అనుసరించి జీవితాన్ని మార్చుకునేటట్టుగా ప్రతి బిడ్డలకు సహాయపరచమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యము దేవా వినిన ప్రతి బిడ్డల యొక్క జీవితంలో గొప్ప రూపాంతరం జరిపించినందుకు స్తోత్రం. గొప్ప మార్పు దయచేసినందుకు స్తోత్రం. గొప్ప విడుదల ఇప్పించినందుకు స్తోత్రం. దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఉండి, దేవుడు ఏ రీతిగా ఏలియాతో మాట్లాడినట్టుగా కెరీతు దగ్గరకు వెళ్ళు అని చెప్పిన వెంటనే ఆయన కెరీతులో ఉండి కనిపెట్టుకున్నట్టుగా దేవ మేము కూడా మా జీవిత తరగతిలో దేవ ఈ కరువు కలిగే ఈ ప్రపంచములో, పాపభరితమైన ఈ లోకములో దేవ క్రీస్తు కలిగి ఉన్న బండరాతికి సందులో మేము కూడా కనిపెట్టుకొని ఉండడానికి కృపదాయి చెయ్యండి దేవా. సంఘం ఆత్మశక్తి పొందుకు తీరడానికి కనిపెట్టుకునేటట్టుగా
మేము కూడా ఆత్మశక్తి పొందుకు తీరడానికి కనిపెట్టే ఒక ప్రయాణములు ఉండి తీరడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి దేవా. ఎంత కరువు వచ్చినా కూడా, ఎంత యుద్ధాలు వచ్చినా కూడా దేవుడు ఇశ్రాయేలుని కాపాడుకు తీరడానికి, విడుదలిప్పించుకు తీరడానికి, దేవుని దగ్గర నుంచి వేరుగా ఉండిపోయి ఉన్న ప్రజలు విడిపించి తీరడానికి సాక్షులను పంపించడానికి, రాత్రి వేళ వాక్యం మా దగ్గరికి పంపించినందుకు స్తోత్రం దేవ. సేవకులను మాకు ఇచ్చినందుకు స్తోత్రం దేవ. అభిషేకులను మా కొరకు లేవనెత్తినందుకు స్తోత్రం దేవ. దాని ద్వారా కొందరు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ఆత్మాభిషేకం పొంది, శుద్ధీకరణ పొంది రాకడ కొరకు సిద్ధపడుతున్నందుకు స్తోత్రం దేవా. రాత్రి వేళ వాక్యం చెప్పిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యం విన్న బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినందుకు స్తోత్రం. కొందరిలో మారు మనసు ఇచ్చినందుకు స్తోత్రం. కొందరిలో రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం. కొందరిని దేవుని ఆ సంఘములో స్థిరపరిచినందుకు స్తోత్రం. కొందరిని దేవుని యొక్క రాజ్య నిమిత్తం సిద్ధపరిచినందుకు స్తోత్రం దేవా. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ ఊరు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి, విడిపించండి, సహాయపరచండి. దేవుని యొక్క వాక్యానుసారంగా వారి జీవితం ఒదిగి తీరడానికి, దేవుని యొక్క శబ్దం ఆలకించి తీరేంతగా మనసు, గ్రహం దేవా ఒక శుద్ధీకరణ కలిగిన భావాన్ని ఇచ్చి తీరినందుకు స్తోత్రం. వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి కొన్ని సమృద్ధి ఆస్తి అంతటిని కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇంతసేపు దేవా మాకు అవకాశము, సమయము, సందర్భం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. దేవా చెప్పబడిన వాక్యానుసారంగా జీవించడానికి, దేవా ముందుకు కొనసాగడానికి కొన్ని కృపా వాత్సల్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా ఈ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రతి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన దీవించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు సంఘ బిడ్డలందరినీ కూడా శక్తిపరిచినందుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని బలపరిచినందుకు స్తోత్రం. దేవుడు అనేకులు సంఘ బిడ్డలను లేవనెత్తినందుకు స్తోత్రం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్.